తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తోపాజీ అనంతకిషన్ ను సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఘనంగా సన్మానించారు. శాలువాలు పూలమాలలతో అనంతకిషన్ పై తమకు ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా చాటుకున్నారు. అనంతకిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రోసయ్య సీఎంగా ఉన్నప్పుడు తనకు ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా కూడా అవకాశం కల్పించారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై చూపుతున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో అప్పటి ప్రభుత్వం 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2010 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది. మా వైశ్య జాతికే ఎంతో గొప్ప కారణం అది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సేవ అందించడానికి నా సర్వీస్ అందరికీ చేరాలని చెప్పి ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల, మరి రేవంత్ రెడ్డి గారు కానీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, దామోదర్ రాజసింహ గారి జిల్లా మంత్రి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పి ఈ పదవి ఇచ్చినందుకు, పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంస్థాగత ఎన్నికలలో, లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా, ప్రజల ముఖంగా, మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను. ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ నాయకత్వంలో, మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరితో కోరుచున్నాను.